మొన్న భారతదేశం మీదకి తీవ్రవాదుల్ని పంపించింది. తీవ్రవాదులు అనే కంటే కూడా పాకిస్తాన్ పారామిలిటరీ కమాండోస్ని తీవ్రవాదుల పేరుతో భారతదేశంలోకి పంపించింది పాకిస్తాన్. వాళ్ళు కావాలని చెప్పి మతం అడిగి పహల్గామ్లో ప్రజల ప్రాణాలు తీశారు. తద్వారా భారతదేశంలో హిందూ ముస్లింలు గొడవలు రావాలని కోరుకుంది. బట్ హిందువులు జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి ఆగింది. ముస్లిం సమాజం కూడా జాగ్రత్తగా ఉన్నట్టు కాబట్టి ఆగింది. అట్ ద సేమ్ టైం దానికి ప్రతీకారం తీర్చుకుంటామన్నటువంటి మనకి వచ్చేటప్పటికి ఇదే ప్రధానమంత్రి వచ్చేటప్పటికి అక్కడున్న వాళ్ళ స్థావరాలు ధ్వంసం చేయడం జరిగింది. దానికి ప్రతిగా వాళ్ళు మన మీదన దాడికి వచ్చారు డ్రోన్స్తో. దాన్ని మనం ధ్వంసం చేసాం. ఆ తర్వాత మనం ఏం చేసాం, వాళ్ళ ఎయిర్ బేస్లు కొట్టాం. దానికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టాం. అది ఇప్పటికీ ఆన్లోనే ఉందని చెప్తున్నాం. ఇప్పుడు ఇందులో తాజాగా కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ తర్వాతన ఆ టైంలో పాకిస్తాన్ వాడిన డ్రోన్లు టర్కీ సైన్యం